ఇంకా మీకు ఇది చూసారనుకోండి హోండా జాజ్ సార్, ఇది విఎక్స్ టాప్ ఎండ్, ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, అలాయ్ వీల్స్ ఇవన్నీ ఉంటుంది. 94,000 తిరిగింది. ఇది వచ్చేసి 5 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్, కస్టమర్తో మీరు మాట్లాడుకోవాలా. ఇంకా ఇక్కడ చూసారనుకోండి ఇది వచ్చేసి స్విఫ్ట్ పెట్రోల్ 17 మోడల్ విఎక్స్ఐ ఆప్షనల్ 24,000 తిరిగింది ఓన్లీ టోటల్ షోరూమ్ ట్రాక్. కొన్ని వెహికల్స్ ఎలా సార్ చాలామంది చెప్తా ఉంటారు, ఎలా అంటే ఇది మీటర్ రీడింగ్ గ్యారెంటీ, కొన్ని వెహికల్స్ అయితే ఉండొచ్చు, కొన్ని వెహికల్స్ ఉండకపోవచ్చు. మీరు ఈ వెహికల్ అయితే 24,000 షోరూమ్ ట్రాక్, కొన్ని షోరూమ్ ట్రాక్ ఉంది, 100% నేను షోరూమ్ ట్రాక్ ఉంది అని చెప్తాను. దాని గురించి అయితే ఇబ్బంది అయితే ఏం లేదు. ఎందువల్లంటే చాలా వరకు చాలామంది ఏమంటే సపోజ్ మీరు షోరూమ్కి వెళ్ళారనుకోండి, జిఎస్టీ ట్యాక్స్ అది ఇది అనేసి వాళ్ళు అనేది బిల్ అనేది ఎక్కువ చేయడం జరుగుతుంది. అదే మీరు బయట చేయించుకున్నారనుకోండి అదే ఇదే ఉంటుంది, అయితే మీకు బయట అనేది తక్కువ మీ అమౌంట్ అయితే అవ్వడం జరుగుతుంది సార్. అందుకే చాలా వరకు చాలామంది ఏమంటే ఫ్రీ సర్వీసింగ్ మాత్రమే షోరూంలో వచ్చేసి చేయించుకుంటారు, దాని తర్వాత వచ్చేసి బయట చేయించుకోవడం జరుగుతుంది సార్. ఇంక ఇక్కడ చూసారనుకోండి వర్చ్యూస్ ఉంది సార్, 2000 మంచి వెహికల్, ఎక్సలెంట్ వెహికల్ ఇది, వోక్స్వ్యాగన్ది వర్చ్యూస్ 2022 మోడల్ ఇది, వైట్ కలర్, 2023 రిజిస్ట్రేషన్ ఇది. ఫ్యూల్ అయితే పెట్రోల్ సార్ ఇది. వెహికల్ అయితే చాలా బాగుంది, ఎంత 40 చేంజ్ ఏమో తిరిగిందంతే, మా టోటల్ షోరూమ్ ట్రాక్ అంతే. ఇది వచ్చేసి 14 lakhs చేంజ్ ఏమో ఉంది సార్, నెగోషియబుల్, కస్టమర్తో డైరెక్ట్గా మీరు కస్టమర్ టు కస్టమర్ డీలింగ్ ఉంటుంది. మాది ఓన్లీ కమిషన్ ఉంటుంది అంతే, మేము కమిషన్ బోత్ సైడ్ కమిషన్ ఉంటుంది. 1,02,300 రూపాయలు కమిషన్ ఉంటుంది సార్ మాది. మీరు రేట్ అయితే కన్నా మీరు కూర్చొని కస్టమర్తో మీ ఎక్స్పెక్టేషన్ సార్, మీరు ఎప్పటికైతే కానీ ఒకటి చెప్తాను నేను, మొహమాట పడద్దండి, మీ ఎక్స్పెక్టేషన్ మీరు చెప్పండి, ఓకే ఇస్తే తీసుకోండి, ఇది ఇబ్బంది అయితే ఏం లేదు, మీకు ఫోర్సబుల్ అయితే ఏం లేదు సార్. ఆ కస్టమర్ కొంతమంది కస్టమర్స్ వచ్చి ఓకే ఫోన్ లైన్ ఇచ్చేస్తారు, కొంతమంది అటు ఇటు ఉంటుంది, అందుకే మీరు కస్టమర్తో మాట్లాడుకోండి. ఇంకోటి ఇదేమంటే హోండా సిటీ సార్, ఇది హోండా సిటీ 2015 మోడల్, ఫ్యూల్ అయితే డీజిల్ వెహికల్, సన్ రూఫ్, ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, అలాయ్ వీల్స్ ఇవన్నీ ఉంటుంది సార్. మీకు 63,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఇది 6 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్, కస్టమర్తో డిప్రిషియేషన్ చేసుకోవచ్చు. ఇంకా ఇది ఒకటి ఉంది సార్, ఇది హోండా సిటీ, ఇది 2012-13 మోడల్ ఉంది, అరౌండ్గా 3.5, 3.6 ఆ బడ్జెట్లో కావాలనుకుంటే ఈ వెహికల్ అవైలబుల్ ఉంది. ఇంకా ఇక్కడ చూసారనుకోండి హోండా అమేజ్ సార్, ఇది హోండా అమేజ్ మైలేజ్ పరంగా చాలా వరకు మైలేజ్ అడుగుతుంటారు, మైలేజ్ పరంగా ఎక్కువ రావాలనుకుంటే హోండా అమేజ్లు కానీ, ఇటియోస్లు కానీ, షిఫ్ట్ డిజైర్లు కానీ ఇవన్నీ మైలేజ్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. హోండా అమేజ్ ఇంజన్ కానీ చాలా బాగుంటుంది హోండా అమేజ్. ఇది వచ్చేసి 2014 మోడల్, ఫ్యూల్ వచ్చేసి డీజిల్ వెహికల్, రీడింగ్ వచ్చేసి 65,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఇది 4,90,000 సార్, నెగోషియబుల్, కస్టమర్తో మాట్లాడుకోవాలా. ఇంకా ఇది అమేజ్లో కావాలంటే ఆటోమేటిక్ కావాలా వెహికల్ అంటే మీకు ఈ వెహికల్ ఉంది సార్, చాలా బాగుంది బండి. ఇంకా ఇది వచ్చేసి 2019 మోడల్ సివిటీ ఇంజన్, 85,000 కిలోమీటర్స్ డ్రివెన్, ఆటోమేటిక్ వెహికల్స్. పెద్దవాళ్ళకు నాకు ఆటోమేటిక్ వెహికల్స్ చాలా వరకు అడుగుతుంటారు, లేడీస్ కానీ పెద్దవాళ్ళు కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ ఆటోమేటిక్ వెహికల్స్ ఎక్కువ అడుగుతుంటారు, వాళ్ళకైతే వెహికల్ సజెస్టబుల్ సార్. ఇది 2019 మోడల్, ఫ్యూల్ పెట్రోల్, ఆటోమేటిక్ వెహికల్, 7,95,000 ఉంది సార్, నెగోషియబుల్, అరౌండ్గా 7 lakhsకి రావచ్చు, 650కి రావచ్చు, డిపెండ్స్ ఆన్ కస్టమర్. ఇంకా ఏదో ఇటియోస్ ఉంది సార్, 2013 మోడల్, ఫ్యూల్ వచ్చేసి డీజిల్. ఇటియోస్ కానీ మైలేజ్ కావాలంటే మీకు అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్తే అరౌండ్గా 22-23 వరకు అవుట్ ఆఫ్ స్టేషన్లో మైలేజ్ వస్తుంది, లోకల్కి వెళ్తే కింద మీకు అరౌండ్గా 18 అట్ల వరకు మీకు మైలేజ్ వస్తుంది. ఇంజన్ కానీ చాలా బాగుంటుంది, టొయోటా ఇంజన్ ఎలా ఉంటుందో మనం చెప్పే అవసరమే లేదు. ఇది వచ్చేసి అరౌండ్గా 4 lakhs చేంజ్ ఏమో సార్, నెగోషియబుల్ ఇది. ఇంకా ఇక్కడ చూసారనుకోండి అమేజాన్ సార్, ఇది చాలా అంటే చాలా బాగుంది బండి, 2016 మోడల్, ఫ్యూల్ డీజిల్ వెహికల్, విఎక్స్ టాప్ ఎండ్, ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్, సెంట్రల్ లాకింగ్, అలాయ్ వీల్స్ ఇవన్నీ ఉంటుంది. ఓన్లీ 60,000 కిలోమీటర్స్ డ్రివెన్, టోటల్ షోరూమ్ ట్రాక్, అండర్ వారంటీ ఉంది వెహికల్ కావాలనుకుంటే మీకు షోరూమ్కి డైరెక్ట్గా ఇచ్చి పంపిస్తాను, మా డ్రైవర్ని ఇచ్చి పంపిస్తాను, మీరు ఏ షోరూంలో కావాలంటే చెక్ చేయించుకోండి వెహికల్ని, మీరు అండర్ వారంటీతో ఉంది బండి. 2016 మోడల్, ఫ్యూల్ డీజిల్, ఇది కానీ అరౌండ్గా మీకు అమేజ్ అనేది మైలేజ్ అనేది ఎక్సలెంట్ వస్తుంది సార్. మైలేజ్ చెప్పాను కదా ఇంతకుముందు, బయటికి వెళ్తే అరౌండ్గా 23-24, లోకల్ అయితే 18 వరకు మైలేజ్ దీన్ని ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇది వచ్చేసి 2016 మోడల్, విఎక్స్ డీజిల్, 60,000 తిరిగింది, 5 lakhs చేంజ్ ఉంది సార్, కస్టమర్తో మనం బార్గెన్ చేసుకోవచ్చు. వెహికల్ అయితే నేను ఎస్పెషల్లీ టెస్ట్ డ్రైవ్ చేసి చూసాను, చాలా బాగుంది వెహికల్ అది. ఇంకోటి అన్ని వెహికల్స్ అయితే చాలా వెహికల్స్ అయితే చెప్తున్నాను కదా సార్, ఇక్కడ ఏమంటే మనం వెహికల్స్ అయితే ఓన్గా పర్చేస్, చాలా వరకు చాలా మార్కెట్లో ఏమంటే ఓన్గా పర్చేస్ చేసుకొని వాళ్ళకు ఏమంటే వెహికల్ ఎలా ఉంటుంది ఎలా సంబంధం లేదు, వాళ్ళకి ఏమంటే అమౌంట్ కావాలా అమౌంట్ తీసుకుంటారు అంతే. అయితే మన దగ్గర ఏమంటే ఓన్లీ పార్క్ అండ్ సేల్ కాబట్టి మేము ఎందుకంటే ముందే వచ్చిన వెంటనే వెహికల్ మొత్తం చెక్ చేసుకుంటాం. ఇంతకుముందు చెప్పినట్టు యాక్సిడెంట్ అయిందా, యాప్రాన్స్ పోయిందా, లేకపోతే లెగ్స్ పోయినా, పిల్లర్స్ ఏమైనా డ్యామేజ్ అయిందా, లేకపోతే ఇంజన్లో ఏదైనా బ్యాక్ పంపింగ్ వస్తుందా, బ్యాక్ కంప్రెసర్ వస్తుందా, ఆయిల్ లీకేజ్ ఉందా, వెనకాల డిక్కీ ప్యానల్ ఏమైనా త్రూయింగ్ అయిందా, లేకపోతే హెడ్ లైట్ ప్యానల్ త్రూయింగ్ అయిందా, ఇవన్నీ చెక్
చేసుకునేసి క్లియర్ కట్గా ఓకే ఉంటేనే మేము ఏమంటే షీట్ చేయడం జరుగుతుంది, లేకపోతే వెహికల్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది. రేట్ కస్టమర్తో మాట్లాడుకోవాలా, మాది ఓన్లీ కమిషన్ ఉంటుంది చెప్పాను కదా. ఇది వచ్చేసి 2016 మోడల్ టైటానియం టాప్ ఎండ్, 49,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఇది 16 మోడల్, అరౌండ్గా 4 చేంజ్కి ఈ వెహికల్స్ రావడం జరుగుతుంది మీకు. ఇది ఫోర్డ్లో కానీ లేకపోతే ఫియట్లో కానీ చార్లెట్లో కానీ కొంచెం బార్గెన్ అనేది ఎక్కువ చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. ఇది వచ్చేసి 2000 ఆటోమేటిక్ వెహికల్, 2015 మోడల్ టైటానియం ఫోర్డ్ ఆస్పైర్. ఇది 59,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఇది 5,50,000 కోటెడ్ ప్రైస్ ఉంది. మీరు ఎప్పటికైనా కానీ కోటెడ్ ప్రైస్ చూస్తే అనేది వెహికల్ మేము ఏమంటే నెలకు చెప్పాను కదా 80 to 100 వెహికల్ సేల్ చేస్తాం. ఇక్కడ ఎక్కడ ఎవరు సేల్ చేయరు, అంత మేము సేల్ చేస్తాం. ఎందువల్ల అంటే మాది డాక్టర్ కార్ బ్రాండ్ అండి. ఇంతకుముందు మనకు హైమాక్స్ థియేటర్ పక్కన ఉండే, ఇప్పుడు అక్కడి నుంచి మనం ఇక్కడ రావడం జరిగింది. ఇదేమంటే మనకేమంటే వెహికల్స్ అనేది మీరు రేట్ గురించి అయితే నేను స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు వీడియోలో చెప్తున్నాను. రేట్ గురించి అయితే మీరు ఎప్పటికైతే ఇది అవ్వద్దండి. ఈ రేట్ అనేది డైరెక్ట్గా మీరు వచ్చి నన్ను కలిస్తే తప్పకుండా మీకు మంచి ప్రైస్లో కస్టమర్తో బార్గెన్ చేసి ఇప్పిస్తాను, ఇబ్బంది అయితే ఏం లేదు. ఇంక ఇక్కడ చూసారనుకోండి 16 మోడల్ సార్, ర్యాపిడ్, స్కోడా ర్యాపిడ్లో కావాలంటే స్కోడా ర్యాపిడ్లో ఈ వెహికల్ కాదు, ఇంకా మన దగ్గర ఏమంటే 2-3 వెహికల్స్ స్కోడా ర్యాపిడ్లో అవైలబుల్ ఉన్నాయి. యామ్యోలు ఉన్నాయి, వోక్స్ వ్యాగన్ వెంటోలు ఉన్నాయి, దాని తర్వాత మనకు సియాజ్లు ఉన్నాయి, దాని తర్వాత హుండాయ్ వర్నా ఉంది, అన్నీ ఉన్నాయి సార్, అమేజ్లు అన్నీ ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయి. ఇది వచ్చేసి ఆటోమేటిక్ 86,000 డ్రివెన్ సార్. ఇది 2016 మోడల్, అరౌండ్గా 6 lakhs ఉంది సార్, నెగోషియబుల్. ఇది కొంచెం అటు ఇటు అయినా కానీ ట్రై చేసుకోవచ్చు. ఇంకా మనం చూసామనుకోండి అక్కడికి వెళ్దాం సార్. ఇంకా చిన్న వెహికల్స్ చాలా వరకు ఏమంటే చిన్న వెహికల్స్ అడుగుతూ ఉంటారు. ఇంకా ఏమంటే చాలా వరకు పెద్ద వెహికల్స్ కానీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సార్. BMWs కానీ, ఆడీస్ కానీ, బెంజ్ కానీ, దాని తర్వాత ఇన్నోవాలు, క్రిస్టాలు, ఎర్టిగాలు, XU500s కానీ అన్ని ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ మన దగ్గర ఇక్కడ యువర్ కార్స్లో అవైలబుల్ ఉన్నాయి సార్. ఎందువల్లంటే కొంతమంది వాళ్ళు ఎలా ఉంటుందంటే మీరు ఇక్కడికి వచ్చారనుకోండి, కాల్ చేస్తే నేను తప్పకుండా కొన్ని వెహికల్స్ తెప్పియడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూసుకున్నారనుకోండి చిన్న చిన్న వెహికల్స్ మన దగ్గర ఆల్టోలు ఉన్నాయి, ఆల్టో K10లు ఉన్నాయి, దాని తర్వాత శాంట్రోలు ఉన్నాయి, I10లు ఉన్నాయి, దాని క్విడ్లు ఉన్నాయి, మారుతి వ్యాగనార్ ఉంది. దాని తర్వాత ఇక్కడ చూడండి శాంట్రో, ఇది 2014 మోడల్, 78,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది అరౌండ్గా మాకు 325 కోటెడ్ ప్రైస్ ఉంది సార్. అరౌండ్గా 240, 250, 240, 230 ఆ బడ్జెట్లో డిపెండ్స్. కస్టమర్ చెప్పాను కదా ఆ ప్రైస్లో మనం కస్టమర్తో ట్రై చేసుకోవచ్చు. ఇంకేది వచ్చేసి బెలినో సార్, 2017 మోడల్, ఫ్యూల్ అయితే పెట్రోల్, 77,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది అరౌండ్గా 6 lakhs చేంజ్ ఉంది, నెగోషియబుల్, కస్టమర్తో బార్గెన్ చేసుకోవచ్చు. ఇంకేది వచ్చేసి 2019 మోడల్ బెలినో, 52,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఇది వచ్చేసి 7 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్, అరౌండ్గా 6 lakhs ఆ బడ్జెట్లో మనము 6 చేంజ్లో ట్రై చేసుకోవచ్చు కస్టమర్తో. ఇంక ఇక్కడ చూసారనుకోండి సెలేరియోలు ఉన్నాయి సార్. సెలేరియోలో మాన్యువల్ ఉన్నాయి, సెలేరియోలో ఆటోమేటిక్స్ ఉన్నాయి, దాని తర్వాత ఆల్టో K10లో ఆటోమేటిక్స్ ఉన్నాయి, దాని తర్వాత వ్యాగనార్లో ఆటోమేటిక్స్ ఉన్నాయి. చాలా వరకు చాలా బండ్లు ఉన్నాయి సార్ మన దగ్గర. మీరు ఖాళీ వచ్చి ఇక్కడ వచ్చి కాంటాక్ట్ అవ్వండి, నన్ను యాంథోనీ అని చెప్పండి, లేకపోతే నాకు మీకు అడ్రస్ కానీ లేకపోతే ఏదైనా పిక్చర్స్ కావాలన్నా నేను వాట్సాప్లో పెడతాను. ఇంకా ఏపీలో ఉండే వాళ్ళు కానీ చాలా వరకు నాకు కాల్ చేస్తూ ఉంటారు. అంతవరకు ఎందుకు, మన జస్ట్ ఒక 1 week బ్యాక్ 10 days బ్యాక్ ఒక కస్టమర్ ఏపీ పలాస నుంచి వచ్చాడు, జస్ట్ గ్లాస్టర్ MG గ్లాస్టర్ వెహికల్ వచ్చాడు, వెహికల్ చూసుకున్న టెస్ట్ డ్రైవ్ చేసుకుని వెహికల్ పలాసకు తీసుకెళ్ళిపోయాడు. ఎందువల్ల అంటే అంత పెద్ద వెహికల్స్ అంత అమౌంట్ అంత పెట్టి తీసుకుంటున్నాడంటే మన దగ్గర ఏమంటే నమ్మకం, ఎస్పెషల్లీ ఏమంటే నా పైన నమ్మకం, యాంథోనీ ఎలా ఇప్పిస్తాడని ఇప్పుడు కానీ అక్కడ వెహికల్ అనేది అతను యూజ్ చేసుకుంటున్నాడు. ఏపీలో కానీ యూజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. TS వెహికల్స్ అంత ఏమంటే ట్రాన్స్ఫర్ ఇక్కడ చేసుకోవాలి సార్. ఇది వచ్చేసి టాటా టియాగో సార్. టాటా 5 star రేటింగ్ ఉంటుంది. చాలా వరకు టాటా బండ్లు అడుగుతుంటారు. టాటా టియాగో ఇది 2018 మోడల్ సార్. ఫ్యూల్ అయితే డీజిల్ వెహికల్, మైలేజ్ అరౌండ్గా 18 to 20 వరకు మైలేజ్ వస్తుంది. మీకు అరౌండ్గా 5 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్, కస్టమర్తో రేట్ మాట్లాడుకోవాలి. ఇది వచ్చేసి 2016 మోడల్ ZX, 35,000 తిరిగింది. టాటా టియాగో పెట్రోల్ వెహికల్. ఇది అరౌండ్గా 4,60,000 ఉంది సార్. మీకు 380 ఆ బడ్జెట్లో రావచ్చు. అయితే కిలోమీటర్స్ 35,000 తిరిగింది టోటల్ షోరూమ్ ట్రాక్. ఇంకా మీకు చిన్న చిన్న వెహికల్స్లో కావాలంటే ఇది క్విడ్ ఉంది సార్. క్విడ్ వచ్చేసి 2014 సెలేరియో సార్. ఇది 2014 మోడల్, ఫ్యూల్ అయితే పెట్రోల్, 50,000 తిరిగింది సార్. ఇది 4,25,000 కస్టమర్ చెప్తున్నాడు. 350, 340, 330 డిపెండ్స్, కస్టమర్ చెప్పాను కదా. ఇంక ఇక్కడ చూసారనుకోండి సేమ్ సెలేరియో సార్, ఆటోమేటిక్ వెహికల్. ఇది 2016 మోడల్, 56,000 కిలోమీటర్స్ డ్రివెన్, 470 కోటెడ్ ప్రైస్ ఉంది. 4 lakhs, 380, 370 డిపెండ్స్ ఆన్ కస్టమర్. ఇంక ఇక్కడ చూసారనుకోండి ఇది వచ్చేసి 2018 మోడల్ ఆటోమేటిక్ వెహికల్. ఇది కానీ 76,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది వచ్చేసి మీకు 7 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్, కస్టమర్తో. ఆటోమేటిక్ వెహికల్, ఆటోమేటిక్కి మాన్యువల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది సార్. ఆటోమేటిక్ వెహికల్ ఏమంటే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది, మాన్యువల్ వెహికల్స్ ఏమంటే కొంచెం రేట్ తక్కువ ఉంటుంది అలా. ఇది వచ్చేసి మన సేమ్ బెలినో సార్, డీజిల్ వెహికల్,
2016 మోడల్, 61,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఇది. 670 ఉంది, 580, 540, 560, 580 ఆ బడ్జెట్లో కస్టమర్తో మనము ఇది చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ చూసారనుకోండి 2019 మోడల్ బెలినో జెటా, 49,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్ ఇది. ఇది వచ్చేసి 7 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్. అయితే రేట్స్ అనేది చాలా వరకు చెప్తా ఉంటారు కదా సార్, రేట్స్ ఎంత ఉందని. రేట్స్ అనేది అది కాదు సార్. మీకు కావాలనుకుంటే గిన మన దగ్గర ఏమంటే వెహికల్స్ పర్ డేకి ఒక 8 to 10 వెహికల్స్ వస్తాయి. దాంట్లో ఒక 5-6 వెహికల్స్ రిజెక్ట్ అయిపోతాయి. ఆ వెహికల్స్ ఎందువల్ల అంటే, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ బెలినోనే ఉందనుకోండి, ఆ బెలినోలో ఏమంటే మంచి వెహికల్ ఒక రేట్ ఉంటుంది, ఆ రిజెక్ట్ అయిపోయిన వెహికల్ ఒక రేట్ ఉంటుంది. ఎందువల్ల అంటే అలాంటి వెహికల్స్ కానీ కావాలంటే ఇప్పిస్తాను, ఏమంటే నా రెస్పాన్సిబిలిటీ కాదు. ఎందుకంటే అది పంపించేస్తాము. వాళ్ళు ఏం చేస్తారంటే OLXలో కానీ లేకపోతే అక్కడ ఎక్కడన్నా చిన్న చిన్న కార్ డెకర్స్లో కానీ అక్కడెక్కడ పెట్టుకొని వాళ్ళు సేల్ చేసేస్తారు. ఎందుకంటే అక్కడ చెప్పరు. మన దగ్గర ఏమంటే మీరు వెహికల్ తీసుకొని పోండి, ఇది యాక్సిడెంట్ అయింది సార్, ఇది ఇంజన్ రిటర్న్ తీసుకున్న ప్రాబ్లం అయితే ఏం లేదు, అలా ఉంటుంది. దాని తర్వాత క్రెటాలు ఉన్నాయి, క్రెటా పెట్రోలు, క్రెటా డీజిల్. దాని తర్వాత బ్రిజాలు ఉన్నాయి, బ్రిజాలో పెట్రోల్ డీజిల్ ఉన్నాయి. టాటా నెక్సాన్లు ఉన్నాయి. దాని తర్వాత ఎస్క్రాస్లు ఉన్నాయి. దాని తర్వాత మనకు కియాలో కావాలంటే కియా సోనెట్లు, కియా సెల్టాస్లు, ఫోర్డ్ ఈకో స్పోర్ట్స్లు, రెనాల్ట్ డస్టర్లు. దాని తర్వాత ఇన్నోవాలు, క్రిస్టాలు, జీప్, థార్, TU300, XU500. ఇక్కడ చూసామనుకోండి మనకు ప్రీమియం వెహికల్స్ కానీ ఉన్నాయి. చాలా వరకు ఏమంటే మన దగ్గర ప్రీమియం వెహికల్స్ కానీ ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయినాయండి. చాలా వరకు సేల్ అయిపోయినాయి ప్రీమియం వెహికల్స్. ఎందువల్ల అంటే కస్టమర్స్ చాలామంది చెప్పాను ఇంతకుముందు, కానీ ఆ కస్టమర్స్ ఏమంటే ఇంట్లో పెట్టుకుంటారు. మీరు వెహికల్స్ కావాలా అనుకుంటే నేను తెప్పిస్తాను సార్. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మన దగ్గర ప్రీమియం వెహికల్ అయితే BMW ఉంది, BMW 2017 మోడల్ ఉంది. ఇంకా మీకు వచ్చేసి BMW ఇంకొకటి సేమ్ వెహికల్ BMW ఒకటి ఉంది. ఇంకా దాని తర్వాత ఆడి ఉంది సార్. ఇది ఆడి వచ్చేసి 2015 మోడల్ వెహికల్, టోటల్ షోరూమ్ ట్రాక్. ఇది ఓన్లీ 40,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది 40,000 కిలోమీటర్స్ డ్రివెన్ షోరూమ్ ట్రాక్ వెహికల్. అయితే మీరు కావాలనుకున్నా కానీ వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసుకోవచ్చు, వెహికల్ ఎక్కడన్నా కానీ చెక్ చేయించుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. 40,000 ఓన్లీ 40,000 డ్రివెన్. ఇది వచ్చేసి అరౌండ్గా 16 పాయింట్ చేంజ్ ఉంది సార్. ఇది మనకు అరౌండ్గా 15+ అనేది రావచ్చు వెహికల్, కస్టమర్తో మాట్లాడుకోవాలి. ఇంకా ఇక్కడ చూసారనుకోండి సేమ్ హుండై క్రెటా. చాలా వరకు ఏమంటే క్రెటా అనేది ఎక్కువ అడుగుతూ ఉంటారు సార్ మన దగ్గర. క్రెటాలు కానీ అంతే, ఎక్కువసేపు ఆగవు, వచ్చి ఇలా వెళ్ళిపోతుంటాయి క్రెటాలు కానీ. ఇది వచ్చేసి క్రెటా వచ్చేసి 2023 మోడల్ ఉంది. ఫ్యూల్ అయితే ఇది వచ్చేసి పెట్రోల్ వెహికల్, సన్ రూఫ్ ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్, ABS, అలాయ్ వీల్స్ ఇవన్నీ ఉంటుంది సార్ దీంట్లో. ఇది వచ్చేసి ఓన్లీ 21,000 కిలోమీటర్స్ డ్రివెన్, 2023 మోడల్. జస్ట్ 1.5 year వెహికల్ ఇది, 23 మోడల్. ఇది వచ్చేసి మీకు అరౌండ్గా 15 పాయింట్ చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్. డైరెక్ట్గా వెహికల్ నెగోషియబుల్ చేసుకోవచ్చు. మీకు ఇంకా చెప్పాను కదా పెద్ద వెహికల్స్లో ఫైనాన్స్ కానీ ఉంది, బ్యాంక్ ఫైనాన్స్ ఉంది, ప్రైవేట్ ఫైనాన్స్ ఉంది. ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ చేసుకోవచ్చు, క్యాష్ అయితే క్యాష్ మీ ఇష్టము. టైగాన్ ఉంది సార్, 2021 మోడల్, 52,000 కిలోమీటర్స్ డ్రివెన్, ఆటోమేటిక్ వెహికల్. ఇది ఆటోమేటిక్ వెహికల్ ఉంది, అరౌండ్గా 14 చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్. ఇంకా ఇక్కడ కియా ఉంది సార్. కియాలో వచ్చేసి మనకు చెప్పాను కదా, సో ఇది వచ్చేసి సెల్టాస్. ఇది సెల్టాస్ ఉంటుంది, సోనెట్ ఉంటుంది. ఇంకా మీకు చాలా వరకు కొంతమంది అడుగుతుంటారు, అన్న ఓమ్నీలు ఉన్నాయా, లేకపోతే అన్న ఈకోలు ఉన్నాయా, ఇలాంటి మనకు స్కూల్ పర్పస్ కానీ ఇలా ఈ వెహికల్స్ అడుగుతూ ఉంటారు. మన దగ్గర ఓమ్నీ కానీ ఉంది సార్. ఓమ్నీ కావాలంటే ఓమ్నీ ఉంది, ఈకో కావాలంటే ఈకో ఉంది. మీరు ఈకో వచ్చేసి ఇది 2017 మోడల్ మారుతి ఈకో, 2017 మోడల్ 7-seater వెహికల్. ఇది 32,000 తిరిగింది సార్. ఇది 32,000 టోటల్ షోరూమ్ ట్రాక్. ఇది 32,000 తిరిగింది, అరౌండ్గా 4 lakhs చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్. చెప్పాను కదా ఇంకా మీకు జీప్స్ ఉన్నాయి. దాని తర్వాత సార్ TU300s ఉన్నాయి, XU500s ఉన్నాయి, ఇన్నోవా ఉంది, ఎర్టిగా ఉంది. దాని తర్వాత ఫార్చునర్స్ ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ మీకు ఇన్నోవా క్రిస్టాలో ఆటోమేటిక్ ఉంది. అన్ని వెహికల్స్ సార్, స్కార్పియో ఉంది, అన్ని వెహికల్స్, ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్. మీరు ఖాళీ ఇక్కడికి రావాలా. వెహికల్ అయితే 100% మీరు ఎవరు చెప్పారు ఏ విధంగా కాదు, మీరు నన్ను వచ్చి కలిస్తే మీకు 100% జెన్యూన్ వెహికల్ ఇప్పిస్తాను. వెహికల్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పిస్తాను. తప్పకుండా మీకు మంచి వెహికల్ అనేది కావాలనుకుంటే నన్ను తప్పకుండా వచ్చి కలవండి. మీరు వచ్చి తప్పకుండా సార్ మీరు 100% మీకు మంచి జెన్యూన్ వెహికల్ కావాలా, నాన్ యాక్సిడెంట్ వెహికల్ కావాలా, నాన్ యాక్సిడెంట్ ఎలాగో మన దగ్గర ఉంటుంది. మీకు 100% జెన్యూన్ వెహికల్ కావాలా, దాని తర్వాత రేట్స్ కానీ మీకు తక్కువలో కావాలనుకుంటే తప్పకుండా సార్ నాకు వచ్చి నన్ను కాంటాక్ట్ అవ్వండి. నాకు వచ్చి నా పేరన్నా చెప్పండి, లేకపోతే కాల్ అన్నా చేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత కనీసం నేను ఇక్కడ ఉంటాను, దాని తర్వాత నా పేరు చెప్తే మీకు 100% డిస్కౌంట్ ఇప్పిస్తాను, మంచి పర్ఫెక్ట్ వెహికల్ ఇప్పిస్తాను, మంచి కండిషన్ వెహికల్ ఇప్పిస్తాను. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా కానీ ఈ వీడియో కానీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దగ్గర ఏమంటే నాకు కాల్ చేయండి. నా నెంబర్ ఇచ్చాను కదా 6301808573 అండి. ఇది వచ్చేసి నా వాట్సాప్ నంబరు. ఇంకో నంబర్ ఉంది 7386992249.
ఈ నంబర్ 2 నంబర్ నాకు కాంటాక్ట్ చేయొచ్చు. యాంథోనీ నా పేరు. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్.